ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇందులో చూస్తూ వచ్చినప్పుడు ఫస్ట్ 4 చాప్టర్స్ చూసినప్పుడు డాక్టరీన్ మాట్లాడుతూ వస్తాడు. దాని తర్వాత చూసినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఈ 5వ అధ్యాయం చూసినప్పుడు భార్యాభర్తలు ఎలా ఉండాలి, ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా ఉండాలి, దీంట్లో ప్రతిదీ చక్కగా తెలియజేయబడుతుంది. ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి. నెక్స్ట్ చూసినప్పుడు ఆత్మీయ పోరాటం గురించి మాట్లాడుతూ వస్తాడు. ఈ అధ్యాయంలో చూసినప్పుడు ఈ సంవత్సరం అంతలో మనం పరీక్షించుకోవడానికి చాలా ఈజీ. ఈ అధ్యాయంలో ఉండండి మనం ఉన్న రిలేషన్షిప్స్, మనకు కలిగి ఉన్న ఫ్రెండ్షిప్స్, మన జీవిత విధానము, కుటుంబంలో పద్ధతులు సరిగా ఉన్నాయా ఒక్కసారి చూసుకుంటానికి, కౌంటర్ చెక్ చేసుకుంటానికి బాగుంటుంది. దేవుని వాక్యంలో చూస్తే ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది. 3వ వచనంలో చూస్తే ఏది చేయకూడదు అనేది చాలా స్పష్టంగా తెలియజేయబడింది. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఈ సంవత్సరం అంతలో పరీక్షించుకోవాలి. మన రిపోర్ట్ కార్డ్ చెప్పాం కదా, ఈ ఒక్క అధ్యాయం చాలు మనం పరీక్షించుకోవడానికి. మనలో ఫోర్నికేషన్ ఎలా ఉంది, మన మోరల్ వాల్యూస్ ఎలా ఉంది, మన జీవిత విలువ ఎలా ఉంది, మన జీవితంలో స్టాండర్డ్ ఎలా ఉంది, ఇతరులను మనం చూసే చూపు ఎలా ఉంది, మన ఇళ్ళ పరిస్థితుల్లో మోరల్ వాల్యూస్ ఎలా ఉంది. ఈరోజు భార్య భర్త అని కాదు, బయట కాదు, ఫ్రెండ్స్ అని కాదు, పెళ్ళయింది పెళ్ళి అవ్వలేదు, ఈ తేడాలు లేవంట. విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి బ్రతుకు. అసలు ఏమాత్రం బ్రతుకులో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. నిబంధనలోకి దిగుతున్నారు. వివాహం అన్నదప్పుడు నిబంధన, ఆ నిబంధనలో నమ్మకత్వం ఉందా? ఈరోజు దేవుని సన్నిధిలో మీరు పరీక్షించుకోవాలి. దేవుని ముందు నా జీవితం పరిశుద్ధంగా ఉందా? ఐఎమ్ ఐ లివింగ్ హోలీ? రాసుకోండి కావాలంటే. ఐఎమ్ ఐ లివింగ్ హోలీ? నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా? క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన నేను, పవిత్రపరచబడిన నేను, నా బ్రతుకు పరిశుద్ధంగా ఉందా? నా చూపు పరిశుద్ధంగా ఉందా? పోనోగ్రఫీ చూసేవాడు చూపు పరిశుద్ధంగా ఉండదు, ఇంపాసిబుల్. పోనోగ్రఫీ వలన వస్తున్న కాన్సిక్వెన్సెస్, వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ సైకాలజిస్ట్ చూపించేది ఏంటి? పోనోగ్రఫీ చూసి 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 చివరికి ఏ ఒక్క స్త్రీని కూడా, తల్లిని కూడా సరిగ్గా చూడలేడంట. దట్ ఈస్ అ కాన్సిక్వెన్సెస్, సైడ్ ఎఫెక్ట్. చూసి 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 ఎవరిని చూసినా అలాంటి చూపే. బట్టలు ఉన్నాయా లేవా కాదు, శుభ్రంగా బట్టలు వేసుకో, అయినా కూడా చూపు అదే. యు సీ గోట్ బి వెరీ కేర్ఫుల్. పోనోగ్రాఫిక్ అడిక్షన్ అపవాది చేతుల్లోకి, అపవాది గుండెల్లోకి చేరినవాడు. పోనోగ్రఫీ అనేటప్పుడు ఎప్పుడు చెప్తా ఉంటాను, దయచేసి దూరంగా పెట్టు. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ యువర్ ఫోన్, టేక్ ఆఫ్ యువర్ ఫోన్. అపవాది చూడవద్దు. బుద్ధి మారాలి. నేను 10 మంది ఆపుతాం కాదు, నీవు లోపల నుండి అసహించుకోవాలి. నువ్వు అసహించుకోనిది ఏది దేవుడు నీ దగ్గర నుంచి తీయడు. అర్థమవుతుందా? ఇంకో మాటలో చెప్పాలంటే, ఎనీథింగ్ దట్ యు లవ్ గాడ్ విల్ నాట్ టేక్. నువ్వు నాకు ఇది వద్దు ప్రభు అంటేనే తెస్తాడు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఉన్నవారు చేతులు తలలు చెప్తారు ఒకసారి. మీ బ్రతుకులు ఆయనకు అంగీకారంగా ఉన్నాయా? హి హస్ పేడ్ ద ప్రైజ్. నీ విమోచన కొరకు తన సొంత కుమారుణ్ణి నీ కొరకు క్రయధనంగా చెల్లించాడు. అయినా కూడా నేను ఈడ్చుకుని రావట్లే. హీఈస్ గివింగ్ యూ ద ఫ్రీడమ్. నువ్వు కోరుకొని రావాలండి. ఇక్కడ చూసినప్పుడు ఫోర్నికేషన్, అపవిత్రత ఆర్ కవటస్నెస్ అని ఉంటుంది. అన్క్లీన్నెస్ ఆర్ కవటస్నెస్. కవటస్నెస్ అనేటప్పుడు ఏంటి? స్వార్థానికి, సొంత లాభానికి, సుయ బ్రతుకు. ఈరోజు మనుషులు చూడండి, నాకు నాకేమిస్తావు, నాకేమొస్తుంది, నేనేం చేయాలి, నాకే. ఆయనకి పాపం పేరు రాలేదంటే చేయరంట, ఏ లాభం లేదంట, రారంట. ఈరోజు మీ జీవితంలో దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నారా, స్వార్థం కొరకు బ్రతుకుతున్నారా? బైబిల్ చూసినప్పుడు ఇంకా ఇక్కడ చదువుతూ వస్తే, ఇటువంటి వారు, ఇటువంటి పేర్లు మీకు తగవు. మీరు ఎవరు? మీరు ఎందుకంటే అక్కడ రాయబడింది, మీరు పరిశుద్ధులు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులే. ఈరోజు సెయింట్ సోన్సో అని పలానా వారికి టైటిల్ వస్తుంది అనుకుంటున్నాం. క్రీస్తు రక్తము నిన్ను కడిగిన క్షణమే యు ఆర్ అ సెయింట్. మీ పక్కన ఉన్న చూసి చిరునవ్వుతో అడగండి, ఆ యు ఆర్ సెయింట్? ఏమంటున్నారు? ఎస్ అన్నారా? అన్నవేరా కదా? అన్నవారంటే నా మొహం నీకేం తెలుసు?
అది అండర్స్టాండింగ్. అన్నీ స్టడీ చేస్తాంగా. కమింగ్ బ్యాక్, ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నాం ఎలా ఉండకూడదంట. నెయిదర్ ఫిల్తీనెస్ నార్ ఫూలిష్ టాక్స్. ఎక్కడ చదవండి. కృతజ్ఞత వచనం మేము ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మనుషుడికి ఈరోజు ఎలాగైపోయింది తెలుసా? రేపు ప్రార్థన చేసుకుందాం రారా అంట, రాడంట. ముచ్చట్లు పెట్టుకుందాం అంట, వస్తారంట. ముఖ్యంగా సిస్టర్స్, లెట్స్ గో ఫర్ కాఫీ షాప్. దేనికి? వాడేం చేశాడు, ఈడేం చేశాడు, ఆమె ఏం చేసింది, అక్కడ ఏమైంది. అవసరమైతే 10 మంది జీవితంలో జరిగిన నష్టాలు చెప్పుకుని నవ్వుకుంటారంట. పడి నవ్వుకుంటారంట. అయ్యో ఆమె ఏమైందంటే నీ సంగతి చెప్పే, ఏమైందో చెప్పవే. ఈ మాట్లాడితే పరువు పోతుందిగా. యు సీ, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అవాయిడ్ గాసిప్స్. ఈ సంవత్సరం ఎలాగపోతుంది? ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తానికి చేరతారు ఎప్పుడన్నా? ఈ ఆలయంలో ఎన్నో ప్రార్థనా కూడికలు జరుగుతున్నాయి, గృహ కూడికలు. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ కొన్ని 100 కూడికలు జరిగాయి. ప్రతి వారము ఒక 6 లేకపోతే 8 జరుగుతూనే ఉంటాయి. సో ఐఎమ్ ఆస్కింగ్, ఎప్పుడన్నా ఒక్క గృహంలో కన్నా చేరి నీ కొరకు కాకుండా వారిని బట్టి దేవుని స్తుతిస్తానికి ఆశ కలిగి ఉన్నారా? ఏ వ్యర్థమైన మాటలు మాట్లాడుకోమంటే బోల్డ్ ఉంటుంది. దేవుని మహిమపరుస్తానికి, ఇతరులను ప్రోత్సాహపరుస్తానికి, ఇతరులను బట్టి దేవుని స్తుతిస్తానికి ఒక అడుగు తీసారా? టైం లేదంటాం. నో. అదే చూడండి, వ్యర్థమైన స్నేహము, వ్యర్థమైన కొసకొసలో, వ్యర్థమైన మాటలో. ఇట్స్ ఎ హిపోక్రిటికల్ లైఫ్. అవాయిడ్ ఆల్ ద నేసేయర్స్, ఆల్ ద గాసిపర్స్. దేవుని వాక్యం అనేటప్పుడు ఈ వాక్యం తగినట్టుగానే మనం బ్రతుకుతే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? కేవలం 4 మాటలు చదివాం, ఇప్పటికి 4 లైన్లు చదివాము అంతే. 4 వచనాలకే ఇంత జీవిత విధానం ఉంది. ఈ సంవత్సరం మనం పరీక్షించుకోవాలి. హౌ ఇస్ అవర్ లైఫ్? మన జీవితంలో కలిగిన సహవాసంలో ఎలాంటి వారు, మనం చేసే పనులేంటి, మన మాటలు ఏంటి, మన మాటల్లో ఎంత విలువ ఉంది, ఎంత చెత్త ఉంది, పరీక్షించుకోవాలి. ఇక్కడ చూసినప్పుడు ఇంకా ఏమని తెలియజేయబడుతుంది? ఇవన్నీ మాట్లాడతాం బదులుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. నెక్స్ట్ 5th వర్స్ చూడండి. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎలాంటి స్నేహం కలిగి ఉన్నారు మీరు? ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నారు మీరు? ఇటువంటి వారు పరలోకానికి వెళ్ళారంట. ఇంకో మాటలు రాయాలంటే వెళ్ళేవారు కూడా వెళ్ళినవారంట. జాగ్రత్త. యు సీ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్. దే విల్ నీ జీవితంలో వారి ఒపీనియన్స్, ఇన్స్పిరేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్, పలానా వ్యక్తి పలానా జీవితం కలిగి ఉంది, పలానా జీవితాలను జీవిస్తూ ఎందుకంటే నేను మాత్రం మంచిగా ఉండేలాగా నాకు సహాయం చేస్తుంది చెప్పలేవు. ఇతరుల జీవితాలు మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. అంతెందుకు సైకాలజీ చెప్తారు, ఒక స్థలంలో అక్కడ వెళ్ళేటప్పుడు 10 మంది అక్కడ కొట్టుకుంటా, తిట్టుకుంటా, అరుచుకుంటా ఉన్నారంటే నువ్వు ఆటోమేటిక్గా నెక్స్ట్ పర్సన్ అరుస్తావు. నెక్స్ట్ పర్సన్ అక్కడ అందరు గట్టిగా అరుస్తూ ఉంటే నువ్వు మెల్లగా ఏం మాట్లాడవు. నీ సైకలాజికల్ కెమికల్ రియాక్షన్స్ మారిపోతాయి, ఆడ్రినలిన్ లెవెల్ పెరిగిపోతుంది. అంటావు నువ్వు కూడా. కానీ 10 మంది అక్కడ మెల్లగా కామ్గా మాట్లాడితే నువ్వు వెళ్ళావు అన్నారో పిచ్చోడు అయిపోతావు. ఇప్పుడు ఆటోమేటిక్ హలో. You see, it really matters what kind of influence do you have, what kind of friends do you have. ఈరోజు చాలామంది పాడైపోయిన కుటుంబాలు, పాడైపోయిన వ్యక్తులు. అంటే పాడైపోయిన వాళ్ళు అంటే విరిగిపోయిన కుటుంబాలతో స్నేహం ఉండొద్దని చెప్పట్లే. బుద్ధులు సరిలేదు, వారు పాపంలో బ్రతుకుతున్నారు, వారు చేసే పనులు సరిలేదంటే వారితో ఏకీపించద్దు. ఆమె పలానామ అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఉందంటే ఆమెతో నీకు స్నేహం అక్కర్లే. అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె నెక్స్ట్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తెలియగానే నీ మైండ్లోంచి వెనక నుంచి ఎక్కుతుంది పాము, తాసుపాము. జాగ్రత్త. ఇట్స్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. యు రాదర్ కట్. దేవుని వాక్యానికి విరోధంగా బ్రతికే వారితో నీకు స్నేహం అక్కర్లే. దేవుని వాక్యానికి విరోధంగా జీవించే వారి జీవితాలతో నీ చేతులు పెట్టద్దు, అక్కడ పెట్టద్దు, కాల్చుకుంటావు. పాపంలో చేయి పెట్టద్దు. పాపులతో అంగీకరించద్దు. పాపపు చేస్తూ పాపంలో ఆనందిస్తూ నేను ఇలాగనే ఉంటానని మొండి బ్రతుకుతున్న వారితో కలిసి బ్రతకద్దు. దేవుడు వాళ్ళని కొట్టేటప్పుడు వాళ్ళతో పాటు నీకు పడుతుంది దెబ్బ. దేవుడు నేను లెక్క అడుగుతాడు, పెట్టానుగా చెప్పు,
నీ జీవితం వారికి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ వారి ఇన్ఫ్లుయెన్స్ నువ్వు తీసుకుంటావేంటి? నీకు వెలుగు లేకపోతే చీకటి దొందే. బీ కేర్ఫుల్, దేర్స్ అ ప్రైస్ దట్ యు పే. ఒకటి, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని నాశనం చేస్తున్నావు. ఒకటి తప్పు చేస్తావు, నువ్వు చూస్తా కూర్చున్నావు అంటే నీకు కూడా వాళ్ళతో పాటు శిక్ష ఉంది. అదే దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఈ సంవత్సరం అంతంలో మనం పరీక్షించుకోవాలండి. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇటువంటి వారితో నువ్వు బ్రతకొద్దు, పరలోక రాజ్యంలో ఇటువంటి వారికి చోటు లేదు. ఆలోచన చేస్తా, ఎవరు మిమ్మల్ని మోసపరచనొద్దు విత్ ఎంప్టీ వర్డ్స్, వ్యర్థమైన మాటలతో. దీనిని బట్టి ఏమవుతుందంట, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుందంట. సన్స్ ఆఫ్ డిసొబీడియన్స్, అవిధేయుల బిడ్డల మీదకి వస్తుందంట. డిసొబీడియంట్, మీ జీవితంలో డిసొబీడియన్స్ కనబడుతుందా? దేవుడు అక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. 7వ వచనం చూస్తే, అటువంటి వారితో పాలైన వారికి ఉండొద్దు, సాంగత్యం చేయొద్దు. అటువంటి వారితో పార్టీ కలిగి ఉండొద్దు, ఫెలోషిప్ కలిగి ఉండొద్దు. రాదర్ యు సే ఐఎమ్ సారీ, మై అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్, మై ఐడియాలజీస్ ఆర్ డిఫరెంట్, ఐఎమ్ సారీ ఈజ్ అ బెటర్ వర్డ్. వాట్ దే ఫీల్, అదే మనుషుడు ఎక్కువ ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు, వాడేమనుకుంటారు, నీకేంటి? దేవుడు ఏమనుకుంటున్నాడు చూడు. దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, నా దేవుడు అంగీకరిస్తాడా? ఇక్కడ చూస్తే దేవుడు నాకు తెలియజేయబడుతుంది, మనము ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే, కానీ ఇప్పుడు వెలుగు సంబంధం అంట. వెలుగు కలిగిన వారుగా బ్రతకాలంట, వెలుగు బిడ్డలుగా. వాక్ యాస్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. ఇక్కడ వెలుగు బిడ్డలు ఉన్నారా? ఎవరది? అక్కడ అడుగుతున్నాను, ఎవరు వెలుగు బిడ్డలు? చూపించండి చెయ్యి. ఏది మీ వెలుగు? లైట్లు ఏం కనబడతలేదే. వెలుగు అనేటప్పుడు మన క్రియలండి. యేసుప్రభు అంటాడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగై ఉన్నా. ఆయన లోకంలో ఉన్నంత వరకు ఆయన వెలుగుగా వచ్చాడు, వెలుగు ఉన్నాడు. కానీ దాని తర్వాత అంటున్నాడు యేసుప్రభు, ఏమంటాడు తెలుసా? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్, యు ఆర్ ద లైట్. మీ పక్కన చూసి మీరు వెలుగై ఉన్నారని చెప్పండి. వెలుగు అనేటప్పుడు ఏదో ఒక లైట్ పెట్టుకుని ఇది కాదు. మన సత్క్రియలు, మన జీవిత విధానము, మన బ్రతుకు 10 మందికి సవాల్కరంగా ఉండాలండి. మీ బ్రతుకు ఎవరికైనా సవాల్కరంగా ఉందా? మీరు చేసే పనులు ఎవరికైనా సవాల్కరంగా ఉందా? మీ జీవిత మార్గాలు ఎవరికైనా సవాల్కరంగా ఉందా? మీ ఆలోచించే విధానం ఎవరికైనా, నాకు సలహా చెప్పావు, నువ్వు సరిగా ఆలోచిస్తావు, నువ్వు మంచి చెప్తావు, నువ్వు స్వార్థానికి మాట్లాడవు, నువ్వు సరిగా మాట్లాడతావు, 10 మంది నీ దగ్గర సలహా అడుగుతున్నారా? కెన్ యూ బీ ఆనెస్ట్ ఎనఫ్ టు గివ్ పీపుల్ ఒపీనియన్ అబౌట్ వాట్ ఇస్ రైట్ అండ్ రాంగ్? ఈరోజు మన జీవితం వెలుగు, మనం వెలుగు సంబంధంలో ఉండాలి. వెలుగు బిడ్డలకు బ్రతకాలంట. వెలుగు అనేటప్పుడు ఏంటంట? 9th verse, మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. దాంట్లో కనబడుతుందంట. ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు ద లార్డ్. సింపుల్ స్టేట్మెంట్. దేవునికి అంగీకారమా? నువ్వు వెలుగు సంబంధం అయితే ఈ అన్ని స్వభావం కలిగి, ఆత్మ ఫలము కలిగి, ఇదంతా దేవునికి అంగీకారమా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బ్రతికే బ్రతుకు దేవునికి అంగీకారమా? కావాలంటే రాసుకోండి. దిస్ ద పాయింట్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సంవత్సర పంతంలో మనం సర్వే తీసుకోండి. మిమ్మల్ని మీరు నిజంగా మీ బ్రతుకు మార్చుకున్న నూతన సంవత్సరంలో ఒక నూతన దశలోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ పాయింట్స్. మీ జీవితంలో వెలుగు ఉందా? నువ్వు బ్రతికే బ్రతుకు ప్రభుకి అంగీకారమా? నువ్వు చేసే పని ప్రభుకి అంగీకారమా? నువ్వు కలిగి ఉన్న సహవాసము ప్రభుకి అంగీకారమా? నువ్వు మాట్లాడే వ్యక్తులు నీ కలిగి ఉన్న స్నేహము ప్రభుకి అంగీకారమా? డస్ లార్డ్ అప్రూవ్ దిస్? దేవునికి అంగీకారం కావతే చేయొద్దు. దేవునికి అంగీకారం కానిది నీకు అంగీకారంగా ఉండకూడదు. దేవునికి విరోధమైనది నీకు విరోధమైనది, దేవునికి అంగీకారమైనది నీకు అంగీకారమైనది. ఇక్కడ చూస్తూ ఉంటే, అండ్ హ్యావ్ నో ఫెలోషిప్ విత్ అన్ఫ్రూట్ఫుల్ వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ but rather expose them, for it is shameful to even speak of those things which are done by them in secret. ఈ పరిస్థితి చూసినప్పుడు కొరింథీ సంఘానికి రాస్తాడు. అక్కడ ఎలా ఉందంట సంఘంలో, అన్యులు మారిన వారు సగం అటు సగం ఇటు ఉన్నారంట. ఆట ఊట కలవరాలు బోధలేదు. కొరింథీ సంఘం చూసినప్పుడు తిట్లు ఉంటాయి. అక్కడ వారికి క్వశ్చన్లో బ్రతుకుతాయి ఏంటి వాక్యం లేదుగా. ఈరోజు వాక్యం ఉంది, నువ్వు చదవచ్చుగా. చూసే అక్కడ పరిస్థితి చూసినప్పుడు కొరింథీకి ఒక సంఘంలో అయితే ఎలా ఉన్నారంటే, పెద్ద సంఘంలోనే విశ్వాసి తన స్టెప్ మదర్తో రిలేషన్షిప్ పెట్టుకుని ఉన్నాడంట. అండ్ ఇట్ ఇస్ అన్ ఓపెన్ రిలేషన్షిప్, నోబడీ ఈస్ ఈవెన్ కండెమింగ్ ఇట్. అందరూ ఏమనుకుంటారో, సంఘంలో పెద్ద ఏమనుకుంటాడు,
అక్కడే తెలియజేయబడుతుంది. సిన్ డు నాట్ ఎంటర్టైన్. దేవుడు ఏమనుకుంటాడో చూడు, మనుషుడు ఏమనుకుంటాడో కాదు. దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామో మనము, దేవునికి అంగీకారంగా ఉందా మన బ్రతుకు. ఇక్కడ చూసినప్పుడు అండి, ఇంకా ఇక్కడ నుంచి మాట్లాడుతూ వస్తే 14 వచనం చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్స్. ఏంటది? నిద్రించుచున్న నీవు మేల్కొని, నిద్రించుచున్న నీవు మేలుకొని, మృతుల్లో నుండి లెమ్ము. మృతుల్లో నుండి లెమ్ము. రైస్, లే, నిద్ర నుంచి లే, నిద్ర నుండి లే. ఈరోజు ఈ వాక్యం కూడా అదేనండి. వేక్ అప్, వేక్ అప్, వేక్ అప్, అవేక్, లే, నిద్ర నుండి లే, నిద్ర నుండి లే. అదే సమయంలో ఏమని చెప్తున్నాడు అక్కడ? చచ్చిన వారు చచ్చిన వారు మధ్య నువ్వు పడుకుని ఉన్నావు. అబ్బా, కనీసం సజీవం కలిగిన వాళ్ళు పడుకుని అంటే, ఇంట్లో చూడండి అందరు పడుకుని ఉంటారు. ఒకళ్ళు లెగుస్తారు, ఒకళ్ళు లేచి తలుపు కీయ తెలిస్తే చాలు రెండో వాళ్ళు లెగుస్తారు. అక్కడ ఒక పాట పెడితే చాలు మూడోవాడు బయటకు వస్తాడు కదా. కానీ అందరూ చచ్చి ఉన్నారు, దాని మధ్య నువ్వు ఒక్కడ మాత్రం పడుకుని ఉన్నావు. ఏం చేస్తావు? కొంతమంది ఉంటాడు చూడండి, లెగుస్తారు, అందరూ పడుకుంటున్నారు, నేను పడుకుంటా. నీ పక్కన ఉన్న చచ్చిన వాళ్ళు ఎప్పటికీ లెగరు. జాగ్రత్త. నువ్వు చచ్చిన వాళ్ళ మధ్య పడుకుంటూ నేను ఓకేలే, అందరూ ఇట్లా ఉన్నారు. దే డెడ్ ఆఫ్ దర్ సిన్స్. పాపం మంది చచ్చిన వారు ఉన్నారు. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు లెగాలి. లెమ్ము, తేజరలెమ్ము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. ద రూల్ ఇస్ ఆల్వేస్ దిస్. ఐజాయా 60 మనం చూస్తాం కదా, లెమ్ము, తేజరము, వెలుగు నీ పైన ప్రకాశిస్తారని. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వు చేయాల్సింది చెయ్యి. టేక్ యువర్ స్టెప్. నువ్వు లే, రైజ్ అప్. ఇఫ్ యూ డోంట్ టేక్ యువర్ స్టెప్, దెర్ ఇస్ నో గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ నీ పైకి లేదు. దేవుడు నేను దీవించాలి, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలి, దేవుడు నీ నో నో నో. యువర్ స్టాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు పడుకునండి దేవుడు చేయాలంటే ఏది చేయలేడు. చేయలేక కాదు, చేయడు అంతే. నీ అంగీకారం, నీ సమర్పణ. ఇక్కడ చూసినప్పుడు చూస్తాం ఏంటి? రైజ్ ఫ్రమ్ ద డెడ్, మృతుల నుండి లెమ్ము, మృతుల నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించును. క్రీస్తు నీ మీద లెగుస్తే, లేకపోతే కాదు. ఈ సంవత్సరం అంతా క్రీస్తు వెలుగు మీ జీవితం పైన ఉండిందా? క్రీస్తు జ్ఞానం మీకు అనుగ్రహించబడిందా? ఎందుకంటే ఈ వాక్యంలో చెప్తూ రాయబడుతుంది, జ్ఞానంలో నడవాలంటే వాక్ ఇన్ విజ్డమ్. జ్ఞానం కలిగి నడుచుకోవాలంట. 15 వచనం చదవండి. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూసుకో. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. దినాలు గతించిపోతున్నాయి, కాలం గతించిపోతుంది, నీ జీవితంలో సమయం అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతుంది. ఎందుకంటే సంవత్సరం తర్వాత సంవత్సరం. ఈరోజు ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న వారికి ప్రభు నామములో వేడుకుంటా, మీ జీవితం ఈ వచ్చే సంవత్సరం ఏమాత్రం ఒక్కరోజు వ్యర్థంగా పోకూడదు. ఒక సంవత్సరం అని ఇంకొక 2 రోజులు ఉంది వేస్ట్ చేయొద్దు. స్టార్ట్ ప్లానింగ్ నౌ. న్యూ ఇయర్కి ఏం బట్టలు కాదు, న్యూ ఇయర్కి ఏం బుద్ధి అని చూడు. బయట బట్టలు మార్చి బుద్ధి మారపోతే ప్రయోజనం లేదు. You really need to change your ideologies. Check your ideologies. What is my ideology? ఏంటి నా జీవిత విధానం, ఏంటి నా పద్ధతులు, ఏంటి నా పని, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నేను చేయబోయేది ఏంటి, నేను ఏం చేస్తున్నాను చూస్తున్నాయి కానీ ఏం చేయాలో తెలియదు. నీ దగ్గర ఎంత ఉందని తెలుస్తున్నాయి కానీ ఏం కొనగలవో తెలియదు. ఈరోజు మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ గూగుల్ పేలు, ఈ ఫోన్ పేలు వచ్చిన తర్వాత మనుషుడికి అకౌంటబిలిటీ అనేది 0 అంట. 0. ఏమి చూడరు, అన్నీ కొట్టేస్తారు. డబ్బులు అయిపోయిన తర్వాత మాత్రం 10 మంది డబ్బులు అడుగుతారు. కానీ లెక్క చూసుకొని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. లెక్క చూసుకుంటూ బ్రతకాలి. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. మిమ్మల్ని ప్రభు నామములో వేడుకున్నది, టేక్ ఎన్ ఇన్వెంటరీ. మీ జీవితంలో లెక్క చూసుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు, తరుణాలు లెక్క చూసుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన దీవులను లెక్క చూసుకోవాలి. మీ జీవితంలో ఈ సంవత్సరంలో జరిగిన స్థితిని జ్ఞాపకం చేసుకో. పోరాటాలా, జయాలా, టాలీ. నువ్వు చేసిన పొరపాటు ఏంటి, నువ్వు చేసిన సరైన పని ఏంటి, టాలీ చేసుకో. అదే సమయంలో మీ జీవితం దూరంగా ప్రభువుని మహిమపరిచారా చూసుకోండి. ఈ వచ్చే సంవత్సరం మాత్రం దేవునికి దగ్గరగా బ్రతకాలి. దయచేసి స్థలంలో ఉంచుతామండి. దేవుని అడుగుదాం, దేవా నా బ్రతుకు దినములను నాకు లెక్కించడం నేర్పించాయా.
దాన్ని బట్టి జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటానయ్యా. నా జీవితంలో ఎన్నో సంవత్సరములు, ఎంతో కాలం వ్యర్థమైపోయింది. నా ఆశలు, నా వాంఛలు, నా కోరికలు ఎన్నో కలిగి ఉండి ఎన్నో చేద్దామని అంతా పోగొట్టుకున్నానయ్యా. కానీ ప్రభువా, నా జీవితంలో నా మిగిలిన సంవత్సరము, నా మిగిలిన కాలము, నువ్వు నా కొరకు అనుగ్రహించే తరుణాల్ని సద్వినియోగపరుచుకునే జీవితం నాకు దయచేయ. ఫలించువానిగా నన్ను చేయి ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. ఎన్నో సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నారేమో, ఇంకొక సంవత్సరం మీ జీవితంలో వ్యర్థం అవ్వకూడదు. నీవు ఏ నిర్ణయము చేయకుండా, నీవు ఏ అడుగు తీయకుండా దేవుడు ఏమీ చేయలేడు. నీవు బలహీనుడు అయినా కూడా నువ్వు ఆశతో నువ్వు ఒక అడుగు తెస్తే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు అడుగు తెస్తానికి కాలెత్తేటప్పుడే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. మృతుల మధ్యలో నుండి నువ్వు లెగుస్తే చాలు, దేవుడు ఆయన వెలుగు నీ పైన ప్రకాశింపజేస్తాడు. దేవుని వెలుగు నువ్వు కావాలని ఆశపడినట్లయితే నువ్వు అడుగు తీయాలి. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తానికి ఆశపడతా, నువ్వు అడుగు తీయాలి. దేవుడు నీ జీవితంలో మంచి జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాలను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని నాటి ఫలింపజేసి అనేక తరాలకి దీవెనకరంగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన వాగ్దానాలు ఎంతో గొప్పవే. ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. దేవుడు జరిగించగలిగిన కార్యాలు ఇంకా ఘనమైనవి ఉన్నాయండి. బైబిల్ చూసినప్పుడు ఒక్కొక్కరి ద్వారాగా దేవుడు ఒక్కొక్క ఘనమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ డూప్లికేట్స్. ఈరోజు నీ జీవితంలో ప్రత్యేకమైన కార్యాలు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం అంతంలో ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి, మీ జీవితాన్ని పరీక్షించుకోండి. మీ బ్రతుకు ఎలా ఉంది? దేవుడికి అంగీకారంగా ఉంది? హౌ ఇస్ యువర్ లైఫ్? ఈజ్ రియలీ గాడ్ హ్యాపీ విత్ యువర్ లైఫ్? ఆ ఒక్క మాటకి జవాబిచ్చుకుంటే చాలు. దేవుడు మీ జీవితాన్ని చూసి సంతోషపడగలుగుతున్నాడా? దేవుడికి అంగీకారంగా ఉందా మీ జీవితం? దేవుడు ఎన్నో చేయాలని మీరు ఆశపడతారు, ఆయన చేస్తాడు. నువ్వు అడుగుతానికి ముందే అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించే దేవుడు. కానీ నువ్వు ఆయనతో సరిగా లేకుండా నీ జీవితంలో ఏం చేయలేడు. ఓన్లీ వెన్ యూర్ రైట్ విత్ గాడ్ యూ విల్ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయండి. నువ్వు అనుకునేది కాదు, లోకం చెప్పేది కాదు. అనేక సార్లు లోకం దేవునికి విరోధమైంది చెప్తుంది. దేవుణ్ణి అవమానపరచద్దు, దేవుని కనపరచండి, దేవుణ్ణి వెంబడించండి. ప్రభు, ఇక్కడ ఉన్న ప్రతి బ్రతుకును చూడయ్యా. ఫలించాలని, ఎదగాలని, నీ కొరకు జీవించాలని ఆశపడుతున్న వారు చూడు ప్రభా. మా శక్తి చాలతలేదేమో కానీ ఆశ ఉంది ప్రభా. మా జీవితాలను మలచగలిగిన దేవుడు నీవే. దేవ, మమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించే దేవుడు వేయా. నువ్వు మమ్మల్ని చెక్కే దేవుడు వేయా. మమ్మల్ని చెక్కయ్యా. మాలో ఎన్నో లోపాలు ఉన్నాయ్యా, ఎన్నో బలహీనతలు ఉన్నాయ్యా. నీకు ఇష్టం లేనివి ఎన్నో ఉన్నాయో, మమ్మల్ని చెక్కు ప్రభా. దేవ, మా జీవితాలను బాగు చేయమని వేడుకుంటున్నాము. మాకు దృష్టిని దయచే ప్రభా. ఈ లోక దృష్టే కనబడుతుందయ్యా. ఎప్పుడు చూసినా ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, వీటిలోనే జీవితం వెళ్ళిపోతుందయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని మొదట వెతికే జీవితం మాకు దయచే ప్రభా. గాడ్ ఫస్ట్, నిన్ను మొదటి స్థానంలో పెట్టి నిన్ను కనపరచాలి. శక్తి లోపం లేకుండా నిన్ను సేవించాలి. మనుషులు ఏమనుకుంటారు కాదు, నీ ప్రేమతో నింపబడినప్పుడు మనుషులందరూ మా దగ్గరకు వస్తారు కదా ప్రభా. నీ ప్రేమ మాలో ఉంటే, మాలో ఆత్మ ఫలము కనబడితే, నీ వెలుగు మా పైన ఉంటే, మా జీవితంలో నువ్వు ఇచ్చిన వెలుగు మేము ఇతరులకు అందించగలుగుతాం కదా ప్రభా. ఇతర కుటుంబాలని, జీవితాలను మేము కట్టగలుగుతాం కదా ప్రభా. మా జీవితాలు సారము కలిగిన జీవితంగా చేయి. హెల్ప్ us to have substance లార్డ్, వాల్యూ లార్డ్. విలువ ఉండాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, కుటుంబస్తులను చూడు, యవనస్తులను చూడు, వృద్ధులను చూడు, ప్రతి వయస్సు, ప్రతి మధ్య తరగతులు ఉన్న వారిని చూడు, ప్రతి వయసును చూడు ప్రభా. ప్రతి స్థితికి కలిగిన భారములు, పోరాటంలో వారు కలిగి ఉన్నారని నువ్వు ఎరుగున్నావయ్యా. వారి జీవితంలో కావాల్సిన జయం ఇవ్వగలిగిన దేవుడివి, బలాన్ని ఇవ్వగలిగిన దేవుడివి, బలపరిచి నిలబెట్టే దేవుడు నీవు మాత్రమేనయ్యా. ఈ సంవత్సరం అంతంలో ఒక్క నిమిషం నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నామయ్యా. దేవా, నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు, వందనాలు. ఇక్కడ మనస్ఫూర్తిగా దేవుడికి వందనాలు చెప్తామా?
ఈ సంవత్సరం అంతా కాపాడిన విధానం బట్టి వందనాలు చెప్తామా, మనకిచ్చిన జయాలు బట్టి వందనాలు చెప్తామా, తప్పించిన దాన్ని బట్టి వందనాలు చెప్తామా, విడుదలను బట్టి వందనాలు చెప్తామా, దేవుడిచ్చిన అవకాశాలు బట్టి వందనాలు చెప్తామా, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. ఏం లేవని నువ్వు అడగద్దు, ఏమున్నాయో దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఏమి జరగలేదని కంప్లైంటింగ్ కాదు, దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుడికి వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు అయ్యా, ఈరోజు నీ సన్నిధిలో నన్ను తీసుకుని వచ్చావయ్యా, నీకు వందనాలు అయ్యా. నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా, నా జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలు అయ్యా. చెప్పండి దేవుడికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. దేవా, నువ్వు జరిగిస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, ప్రతి తరుణం బట్టి వందనాలయ్యా, ప్రతి అనుగ్రహించిన ప్రతి కృపను బట్టి వందనాలయ్యా. దేవా, నీ తరుణాలు ఎంతో గొప్పవయ్యా. దేవా, నమ్మకస్తులుగా చెయ్యి, విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా, నేను నమ్మకంగా సేవించేవారుగా మమ్మల్ని చెయ్యయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ఎలాగ ముందుకెళ్ళాలో మాకు నేర్పించయ్యా, తెలియజేయ్యా. ఎలా బ్రతకాలో మాకు తెలియజేయ్యా. మా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి తలాంతో వాడబడాలయ్యా, ఏది కప్పి పెట్టకూడదు ప్రభా. నిన్ను మహిమపరుస్తానికి వాడాలి దేవా. ఇక్కడ ఎందరో నిన్ను మహిమపరుస్తానికి ఈ సంవత్సరాలు ఏం చేశారంటే చాలా కొంతమంది అయ్యా, ఎందరో ఏమి చేయలేకపోయారయ్యా. నువ్వు మా జీవితంలో అనుగ్రహించిన ప్రతి తలాంతు నిన్ను మహిమపరుస్తానికే కదా ప్రభా. దేవా, ప్రతి ఒక్కరు వారి తలాంతులు ఎరిగిన వారుగా, నిన్ను మహిమపరచువారుగా, కొండపైన పట్టణము వలె వెలిగించబడిన వారుగా, జీవితంలో ఫలము, ఆత్మ ఫలము, మంచి స్వభావం, క్రీస్తేసుకు కలిగిన మనసు కలిగిన జీవితాలు మా అందరికీ దయచేయమని నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడొచ్చుగా. అపవాది ఎక్కడ ఈ విత్తనాలు దొంగిలించుకున్నా ప్రతి హృదయంలో ఈ వాక్కు క్రియలో కార్యంలోకి నెరవేర్చబడినట్లుగా లెట్ ఇట్ కమ్ ఇంటూ యాక్షన్ అండ్ టేక్ పవర్ లార్డ్. నీవే నీ శక్తిని మాకు ఇచ్చి నడిపించి పని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.